ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు. రజనీ గారు నమస్కారం. నమస్తే. సో ముందుగా ఒక అడ్వకేట్గా చెప్పండి, రూల్స్ ఏం చెప్తూ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడేమో తనకు భద్రతను కొనసాగించాలి అని చెప్పి, ఎలాంటి భద్రత అంటే సీఎంగా తాను ఉన్నప్పుడు ఎటువంటి భద్రత కల్పించారో అలాంటి భద్రతే కల్పించాలని చెప్పి ఒక పిటిషన్ వేశారు. సో కోర్టులు ఏ రకంగా స్పందిస్తాయి, రూల్స్ ఏం చెప్తూ ఉన్నాయి? ఒక అడ్వకేట్గా స్పందించండి. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అని మీరు చెప్తున్నారు, కానీ మాకైతే పులివెందల ఎమ్మెల్యేగానే తెలుసు. 175 ఎమ్మెల్యేల్లో ఈయన ఒక ఎమ్మెల్యే, అంటే శతకోటలింగాల్లో ఒక బోర్డు అని మామూలుగా మాట్లాడుకుంటే. సో అందరికీ లేని ప్రయారిటీ నాకే, ఎందుకంటే నేను గతంలో మాజీ ముఖ్యమంత్రిని అంటారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన ప్రోటోకాల్ ప్రొటెక్షన్ అంతా ఆయనకి ఇచ్చారు. అది సరిపోదట, ఇంకా కావాలట. నిన్న చెప్తున్నారు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సరిగా పనిచేయట్లేదు, నా వెహికల్ నేను వాడుకొనివ్వట్లేదు అని. సార్, అదే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి, అలిపిరి ఘటనలో బాంబు బేలుల్లో గురైనటువంటి వ్యక్తి, అంత గొప్ప థ్రెట్ ఉన్న వ్యక్తి, ఎన్ఎస్జే కమాండర్లో ఉన్న వ్యక్తి కూడా అదే వెహికల్లో తిరిగారు సార్. కానీ ఈయనకు మాత్రం ఆ వెహికల్ సరలేదట. మరి ఆయన వెహికల్ ఆయన వాడుకోవాలట. అలా వాడుకోవడానికి ఫెసిలిటీస్ ఉండవు సార్. ఇంకొకటి, ప్రొడక్షన్ పెంచాలి అంటున్నారు. మీకు గుర్తుండే ఉండాలి, స్పీకర్ గారు తమ్మినేని సీతారామరాజు గారు ఆయన ఏమన్నారు గతంలో, ఎన్ఎస్జే కమాండర్లు తీసేస్తే చంద్రబాబు నువ్వు ఫినిష్ అని చిటికలు వేస్తాడు. ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యే కాదండి, ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే పోట్లాడేసుకోవచ్చు, కానీ స్పీకర్ మాత్రం న్యూట్రల్గా మాట్లాడాలి. కానీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ పదం వాడడం ఎంత తప్పండి. దాన్ని ఖండించారా అప్పట్లో ఉన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు? ఖండించాలి. అసెంబ్లీలో వల్లభనేని వంశీ ఇష్టాచారంగానో, కొడాలని ఇష్టాచారంగానో, ఒక ఆడబిడ్డ గురించి, లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి, లేకపోతే దివంగత ముఖ్యమంత్రి గారి కూతురు గురించి మాట్లాడితే ఖండించారా అండి? ఖండించాల. మరి ఈరోజు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీని కంట్రోల్ పెట్టలేని వ్యక్తి ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడా, పులివెందుల ఎమ్మెల్యే ఉన్నాడా, ప్రతిపక్ష హోదా కావాలంటాడు. అరే దేనికోసం? ప్రజల గొంతుకు వినిపించడం కోసం అని మీకు అనిపిస్తుందా? నో, అతన్ని ఆయన సేవ్ చేసుకోవడం కోసం. కానీ మీరు స్పీకర్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన అంటే ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడకూడదు. టెక్నికల్గా ఆయన వైసీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా వైసీపీ నేతగా కాకుండా పక్షపాత రహితంగా వ్యవహరించాలి. కానీ ఆయన స్పీకర్ చైర్లో కూర్చున్నప్పుడు వ్యవహరించిన తీరు, ఆ తర్వాత ఆయన బయట కూడా ఎంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారో మనం చూసాం. మీరు గుర్తు చేశారు కాబట్టి అడుగుతూ ఉన్నా. ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు ఆయన స్పీకర్ పదవి చేపట్టక ముందు అన్న ఒక్క మాటతో జగన్మోహన్ రెడ్డి శిబిరంలో ఒక ఆందోళన మేబీ మొదలై ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంతే, చచ్చిపోలేదు అన్నారు కదా, ఓపెన్గా అన్నారు. 100%. అంటే దాని అర్థం ఏంటంటే ఓడిపోయాడు కదా అని పక్కన పెట్టైన పని లేదు, శత్రువు బలాన్ని కూడా అంచనా వేయాలి. శత్రువు బలాన్ని కూడా అంచనా వేయాలి. ఈరోజు 10 తలల రావణాసుడిని రాముడు ఒక తలని అంతమొందిస్తే అతను ఒక తలతో చనిపోతాడా? 10 తలలు ఉంటాయి కదా. సో పోరాడుతాడు, అంటే పోరాడే ధోరణి ఉంది. ఓడిపోయాడు అంటే చచ్చిపోయినట్టు కాదు, ఇంకా కూడా పోరాడతాడు గజనీ మహమ్మద్ లాగా అని. అలా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సార్ 100% సార్. ఇంకా నాకు 40% ఓటింగ్ ఉందంటాడు, ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశారంటారు, లేకపోతే 36 మంది రాజకీయ హత్యలు అంటారు. అరే నాయన, 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాం, ఆ కుటుంబంలో భార్య బిడ్డలను తీసుకురా ఫోటోలు పట్టుకొని అంటే తీసుకురారు. ఢిల్లీకి వెళ్ళి అడుగుతారు, గల్లీలో తేల్చుకోవాల్సిన విషయాన్ని ఢిల్లీ గేట్లు బయట ఎందుకు పెడుతున్నారు అంటే అప్పట్లో ఫైనాన్షియల్ బడ్జెట్ జరుగుతున్న మూమెంట్స్. అంటే రాష్ట్రాన్ని మరో బీహార్ లాగా ఢిల్లీలో ఉండే ఎంపీలందరి ముందు క్యా కర్నే హోగా, అక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతారు. లేదండి, నన్ను కాదు, నా కార్యకర్తలు కాదు, నన్ను కాల్చండి అంటాడు. ఈయనేదో అల్లూరు సీతారామరాజు లాగా నన్ను కాల్చండి అని బ్రిటిష్ వాళ్ళ ముందు అడిగినట్టుగా ఉంది. అంటే అంత నీచ దృక్పథంతో ఉందండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. ప్రతిపక్ష నేతను కాల్చి చంపేస్తారా? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఎలిగేషన్ చిన్న ఎలిగేషన్ కాదండి. కూటమి నేతలు నన్ను చంపాలి, అంతమొందించాలి, తొదముట్టించాలని చూస్తూ ఉన్నారు అని చెప్పి గౌరవ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓకే, టెక్నికల్గా లీగల్గా ఆ పిటిషన్లో ఇలాంటి పదాలు ఇంక్లూడ్ చేస్తే ఏదైనా భద్రత కొనసాగిస్తారని అనుకున్నారో ఏమో కానీ, మరి ఇది ఎటువంటి సంకేతం వెళ్తుంది? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయాడు అని చెప్పి ఐ మీన్ అధపాతాళానికి తొక్కేయబడ్డాడు. మీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, జగన్ నేను అధపాతాళానికి తొక్కేస్తాను అని చెప్పి. అధపాతాళానికి మించిన పాతాళానికి తొక్కేయబడ్డారు. నిజంగా చెప్పాలంటే
జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైనా విమర్శలు చేస్తూ ఉంటే చచ్చిన పావుని ఇంక చంపాలా అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. కానీ ఆయన చేసిన ఎలిగేషన్ చాలా సీరియస్ ఎలిగేషన్. మనం వాస్తవంగా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి కేసు, కోడికత్తితో దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి మీద విశాఖ ఎయిర్పోర్ట్లో. తర్వాత ఎన్నికల ప్రచారంలో ఉండగా మొన్న ఎన్నికలకు ముందే ఒక గులకరాయితో కొట్టారు. ఇవి కేసులు, ఆయన మీద ఉన్న కేసులు. సో అప్పుడు అంటే కోడికత్తి కేసు వల్ల ఆయనకి సానుభూతి వర్కౌట్ అయ్యి 2019 ఎన్నికల్లో ఆయనకి కాస్త ప్లస్ అయి ఉండొచ్చు. కానీ గులకరాయి డ్రామా అంటే మీరు అంటారు గులకరాయి ఘటనని, దానిలో ఆయన సానుభూతి ఎందుకు పొందలేకపోయారు. సో ఇప్పుడు ఆయనకు థ్రెట్ ఉంది, ఫిజికల్గా ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనే ఒక పెద్ద సంచలనమైన ఆరోపణ చేశారు. ఖచ్చితంగా దానికి మరి కూటమి నేతలు సమాధానం చెప్పాల్సిందే. సార్, అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఘటన జరగబోతుంది. దానికి కారణం రాష్ట్రపతి, లేకపోతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వీళ్ళ పేర్లన్నీ పెట్టేస్తారు. అసలు ఇదంతా ఎందుకు సార్?